చేద్దాం. మనతో పాటు డిఎన్ఏలో జాయిన్ అయ్యారు ఎంఏ వజీర్ గారు, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి. నమస్తే వజీర్ గారు. సో సమ్మె 7వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమైనా పిలిచి మాట్లాడడం గానీ ఏమైనా హింట్ గానీ ఇచ్చిందా? లేదు మేడం. ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 19,000 చిల్లరు ఆర్టిజన్ కార్మికులు కష్టించి పనిచేసి 23,000 మందిని బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికుల నుండి అబ్జార్బ్ చేశారు. ఆ పూర్తి అబ్జార్ప్షన్ జరగలేదు. జరగకపోవటం వల్ల వీళ్ళు అనేక ఇబ్బందులకి గురి అవుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో, ఇప్పుడు మళ్ళీ 5వది కూడా పెట్టబోతున్నారు. అది రైతు డిస్కామ్ అని పెట్టబోతున్నారు. దానికి కూడా వీళ్ళంతా కూడా ఆర్టిజన్ కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని అందరినీ కూడా బదిలీ చేయడానికి చూస్తున్నది గవర్నమెంట్. ఈ తరుణంలో ఈ 23,666 మందిని ఏదైతే అబ్జార్బ్ చేశారో అక్కడ నుండి అబ్జార్బ్ చేసేటప్పుడు కొన్ని సంఘాలని అన్ని పిలిచి, ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ఉన్నటువంటి సంఘాలని పిలిచి మేము వీళ్ళని ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నాము అని చెప్పి లీగల్గా ఎలాంటి అవాంతరం లేకుండా చూడాలనేది విద్యాసాగర్ రావు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ గారిని పిలిపించి ట్రాన్స్కోలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు నేరుగా డైరెక్ట్గా ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా తీసుకోవటం వల్ల అనేక న్యాయబద్ధమైనటువంటి చిక్కులు వస్తాయి. కాబట్టి ఈ చిక్కులని అధిగమించటానికి కాంట్రాక్ట్ కార్మికుడు అనేవాడు విద్యుత్ సంస్థలో దాదాపు 20-25 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈ ఆర్టిజన్ కాంట్రాక్ట్ కార్మికులు విలీనమైన తర్వాత, విలీనం కాకముందు కూడా హైకోర్టులో కూడా దీన్ని పిల్లు వేయటం జరిగింది. శ్రావణ్ కుమార్ అనే నిరుద్యోగి పిల్లు వేయటం జరిగింది. వాళ్ళని తీసుకోవటానికి లేదు, ఈ 23,000 మందిని డైరెక్ట్ అబ్జార్బ్ చేయడానికి లేదు, అది రిక్రూట్మెంట్ ద్వారానే జరగాలి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దానితో చీఫ్ జస్టిస్ గారు, ప్రధాన న్యాయమూర్తి గారు, మేము అంతకుముందే ఒక అగ్రిమెంట్ కమిషనర్ గారి దగ్గర ఒక అగ్రిమెంట్ అయినాము. ఎలాంటి అగ్రిమెంట్ అయినామంటే వీళ్ళు ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి తీసుకోవటంలో ఐడి యాక్ట్ 1947 కింద వీళ్ళకి ఐడి యాక్ట్ కింద ఒక అగ్రిమెంట్ తీసుకోవటం జరిగింది. మేనేజ్మెంటు బిట్వీన్ యూనియన్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇవ్వాలని ఒక ఆలోచన, అంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి పర్మనెంట్ చేయాలని ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాగ్దానం అనుసరించి ఇదంతా జరిగింది. అయిన తర్వాత శ్రావణ్ కుమార్ అనేవాడు కేసు వేశాడు, నిరుద్యోగి. దాంట్లో లేదు వీళ్ళు పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు రాధాకృష్ణన్ గారు. అయితే వజీర్ గారు, నిన్నటి నుంచి కూడా మీ సమస్యలన్నీ కూడా జీ తెలుగు న్యూస్ ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా, ఎందుకంటే అంతిమంగా సమ్మె గనక పూర్తి స్థాయిలో జరిగితే ఇబ్బంది పడేది ప్రజలే. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రభుత్వ మిగిలిన అధికారులు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం అంతా బానే ఉంది, ఎక్కడా కూడా విద్యుత్కి అంతరాయం లేదు, అంతా సక్రమంగానే నడుస్తుంది, 7 రోజులుగా ఆర్టిజన్లు సమ్మెలో ఉన్నా కూడా అంతా బానే ఉందని చెప్తున్నారు. నిజంగా అంతా బానే ఉందా? మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా అంతా కంటిన్యూగా బానే జరుగుతుందా? లేదండి, వాస్తవాలు దాస్తున్నారు. మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు కేటీపీఎస్, జెన్కో చూసుకుంటే కేటీపీఎస్ కానీ కేటీపీపీలో కానీ మిగతా ఉన్నటువంటి అన్ని చోట కూడా ఉత్పత్తి తగ్గిపోయింది మేడం. ఉత్పత్తి ఎలా తగ్గింది అంటే 800 మెగావాట్లు ఉత్పత్తి చేసే యూనిట్ 416, 417 అలా నడుస్తూ ఉన్నది. దానివల్ల అది అంతా అవాస్తవము. ఇప్పుడు ఇంతమంది ఎవరైతే ఆర్టిజన్ కార్మికులు సమ్మెలో ఉన్నారు, 7వ రోజు సమ్మె జరిగింది, రేపు 8వ రోజు, మరి ఇలాంటి
పనులు జరుగుతున్నాయంటే వీళ్ళంతా మరి ఎలాంటి ఆ ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. అంటే తాత్కాలిక కార్మికుల్ని పెట్టేసి దీన్ని అంతరాయం లేకుండా అని ఫండ్ కూడా కేటాయించడం జరిగింది మేనేజ్మెంట్ వారు, ప్రభుత్వం వారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటంటే మన ఉప ముఖ్యమంత్రి వర్లు, మా విద్యుత్ శాఖ మార్చులు, ముఖ్యంగా వారు ఆర్టిజన్స్ అంటే ఒక చిన్న చూపు ఉంది వారికి. ఒక చిన్న చూపు అంటే ఎలాంటి చిన్న చూపు ఉందంటే ఆర్టిజన్స్ అంటే ఎవరు, అసలు ఆర్టిజన్ అనేవాడే కష్టపడి పనిచేసి ప్రాణాలు అర్పించేవాడే ఆర్టిజన్. ఇంతమంది ఇప్పుడు 23,000 చిల్లర నుండి చనిపోయిన వాళ్ళు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళే అంతా. వాళ్ళందుకు ఈరోజు సమ్మెలో పోతున్నారు. సమ్మెకి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా ఎలాంటి బెనిఫిట్స్ రావటం లేదు. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు చేయాలన్న కానివ్వండి, చదువుకునే ఆ స్తోమత లేకనే ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి రూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అది తప్పు కాదు. అయితే ప్రభుత్వం దీని మీద ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం దీని మీద ఆలోచించట్లేదు. ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఇప్పుడు తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకునేది ప్రభుత్వము, మేనేజ్మెంటు. అందువల్ల వీళ్ళు ఈ రూల్ కనుక అడిగితే రేపు 1/7/2025 ఒక మీటింగ్ జరిగింది ట్రాన్స్కోలో. అయ్యా ఈ విధంగా ఉంది కాబట్టి మీరు వాళ్ళకు కూడా ఉద్యోగులకు ఇచ్చే రూల్ ఇస్తే రేపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, చనిపోయినప్పుడు కానివ్వండి, ఏదున్నా కూడా వాళ్ళకి సమాన హక్కులు వస్తాయని చెప్పి యూనియన్స్ అడగటం జరిగింది. యూనియన్స్ అడిగిన తర్వాత ఇది మొత్తం కూడా ట్రాన్స్కో సిఎండి గారు, అధికారులందరూ కూడా గవర్నమెంట్కి రాయటం జరిగింది. గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్కి ఏం పంపించారు? వీళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా గవర్నమెంటే డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఒక సంస్థలో 2 రూల్ అనేది ఎక్కడ జరగలే. ఎప్పుడు కూడా ఒక సంస్థ అనేది ఉంటే ఒక రూలే ఉంటుంది. మరి గతంలో ఏపీఐసిబి ఉన్నప్పటి నుంచి కూడా విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లకి ఇదే ఇచ్చారు, ఎక్స్ క్యాజువల్ లేబర్కి ఇచ్చారు, తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు కూడా. ఓకే వజీర్ గారు, ఇంకా వేరే గెస్ట్ కూడా జాయిన్